వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా మీకు జాయిన్ లింక్‌తో పాటు పెట్టాను. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లేదంటే ఇక్కడ పింగ్ చేస్తున్నాను. సో, అలాగే మనకి మండే సెషన్ ఉంటుందండి. మండే తర్వాత నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. మీ డౌట్స్ అన్నీ ఈరోజు లేకపోతే మండే నాడు క్లియర్ చేసుకోండి. ఇది ఫస్ట్ సెషన్ మనకి. నిన్న డెమో జరిగింది కదా! ఈరోజు ఫస్ట్ సెషను. సో, మీ ఫ్రెండ్స్‌ని కొద్దిగా రిఫర్ చేయండి. బ్యాచ్‌కి ఒక 5, 6 ఉంటే చాలా బావుంటుంది. డౌట్స్ కూడా క్లియర్‌గా అడుగుతారు కదా! సో, మండే నుంచి స్టార్ట్ అవుతదండి. అదే మండే ఉంటుంది. ట్యూస్‌డే నుంచి మనకు పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఏమన్నా క్వరీస్ ఉన్నాయండి రిలేటెడ్ టు ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ గాని ఏమన్నా? మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ గురించి డౌట్స్ గాని ఏమన్నా ఉన్నా నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 9059866766. సో, వినపడుతుందండి అందరికి నేను చెప్పింది? యాహ్! మనకి యాక్చువల్‌గా మీరు ఒకవేళ రెజ్యూమ్ పెట్టుండి కాల్స్ రావట్లేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే మనకి డిసెంబర్ నెలలో చాలా తక్కువ కాల్స్ ఉంటాయి. జనవరి 10 నుంచి పెరుగుతాయండి కాల్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉంటాయి. మళ్ళీ కొద్దిగా తర్వాత డల్ అవుతాయి. అలా ఒక మంత్ తర్వాత ఒక మంత్ ఒక్కొక్క మంత్‌లో ఎక్కువ జాబ్స్ పడతా ఉంటాయి మనకి. ఇందులో ఎవరైనా కంప్లీట్‌గా ఫేక్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అంటే ఐ మీన్ 4 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండి జాబ్ చేయకుండు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయిలెండి. ఓకే సార్. నాకు గ్యాప్. ఓకే సార్. నేను క్లోజ్ చేస్తున్నాను సార్. మీరు కంటిన్యూ చేయండి. థాంక్ యూ అనిల్ గారు. చిన్న గారు, శ్రీనాథ్, దీప్తి, శ్రవంతి అండ్ శంకర్. థాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే. సో, ప్రీవియస్ క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. కొద్దిగా మాట్లాడుతానండి. ఫ్యాకల్టీకి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అందరూ మాట్లాడండి. డౌట్స్ ఉంటే ఉన్నాయని చెప్పండి. యాహ్! లేదా లేదండి. ప్రీవియస్ క్లాసెస్‌లో డౌట్స్ ఏం లేవు. అదే సర్వర్‌కి ఏమన్నా కనుక్కున్నారా మీరు? అక్కడి నుంచి స్టార్ట్ షేర్ చేద్దామా చేస్తా. కంటిన్యూషన్? యాహ్! 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 ఓకే. విల్ స్టార్ట్. స్క్రీన్ విజిబిలిటీ ఉందా? యెస్. ఓకే. సో, ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ అప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవి. ఓకే. సో, ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఏమన్నా కావాలో వాటి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఫైండ్ ఔట్ అయింది. సో, ఇంతవరకు మాకు ప్రెజెంట్ ఓకే. సో, అప్లికేషన్ సర్వర్ నోడ్స్, సీపీఎం మోడల్ కావాలి. డేటాబేస్ సర్వర్‌కి ఏమేమి కావాలి? CPU 8/16 కోర్ ర్యామ్‌కి సంబంధించినవి, డిస్క్‌కి సంబంధించినవి. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవేవి యాక్సెప్ట్. ఓకే. జావా కోడ్ కొంత మనకి అప్లికేషన్ కొంత జావా ఉంది కాబట్టి ఓపెన్ జేడీకే అయితే కావాల్సొస్తుంది. ఓకే. దీనికి హార్డ్‌వేర్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. బేస్డ్ ఆన్ అప్లికేషన్ టైప్ మీద మనకిస్తున్నారు. ఓకే. యూజర్స్ అని చెప్పారు కదా! సో, మనకు లైసెన్స్ అనేది బేస్డ్ ఆన్ యూజర్ బేస్డ్ లైసెన్స్. ఓకే. సో, దాని బేసిస్ మీద సింగిల్ అప్లికేషన్ ఎట్లా ఈ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి ర్యామ్ కేపబిలిటీ, స్టోరేజ్ ఎంత కావాలి, CPU స్పీడ్ ఎంత కావాలి. ఓకే. సో, దీంతో పాటు మనకు ఉబంటు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. హ్మ్. సో, దీనికి రికమెండేషన్స్ ఇక్కడున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఉబంటు ఎట్లా, సో, దాని హార్డ్‌వేర్ ఏంది, దాని ర్యామ్ 64 జీబీ ర్యామ్, CPU స్పీడ్ ఎంత ఉండాలి, అన్ని వర్చువల్ మెషిన్స్ ఎట్లా ఉండాలి కాన్ఫిగరేషన్స్. సో, అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకే. అంటే మీరు అనేది ఇప్పుడు మీరు చూపించిన సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటారా హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్స్ అనేది మీరు చెప్పారు కదా మాకు ఇప్పుడు. సో, దిస్ ఈస్ కాల్డ్ మనం ఏంటంటే నోడ్‌గా డిఫైన్ చేసుకొని దాని మీద మనం డైరెక్ట్‌గా అపెన్ అనేది ఆన్ ప్రెమిసెస్‌లో ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అప్లికేషన్ అంతేనా?
అంతే. సో, దీనికి ఆ నోడ్ అంటే మనం ఏదైతే సిస్టమ్‌లో ఇన్‌స్టాలేషన్ చేస్తున్నామో, ఆ సిస్టమ్‌ని హుహు. నోడ్‌గా డిఫైన్ చేసినప్పుడు, దానికి ప్లస్ మన అపెన్ ప్రాసెస్ అప్లికేషన్‌కి మధ్యలో అప్లికేషన్ సర్వర్ అంటూ ఏముండదా? సో, ఏదైనా అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ సర్వర్‌లోనే చేస్తారు కదా! సర్వర్ నుంచే వర్చువల్ నో మెషిన్ నుంచే దట్ ఈస్ మనకి ఫైన్. యాక్సెస్ సర్వర్‌లోనే చేస్తాం. చేస్తారు. ఇప్పుడు మనం హ్మ్. ఏంటంటే అప్లికేషన్‌ని మనం ఒక ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాలేషన్ చేసామనుకో ఆన్ ప్రెమిసెస్‌లో ఒక హ్మ్. కాన్ఫిగరేషన్‌లో మీరు చూపించినట్టు ర్యాము, డిస్క్ కెపాసిటీ, హ్మ్. నెట్వర్కు ఇవన్నీ చూపించారు కదా మీరు. దిస్ ఈస్ ఫైన్. దిస్ ఈస్ అవునండి. అంతా మనం ఒక సిస్టమ్‌ని తీసుకుంటున్నాం. అది నోడ్‌గానే మనం డిఫైన్ చేసుకొని మనం డైరెక్ట్‌గా యాపిల్ ప్రాసెస్ అప్ అనేది మనం ఇన్‌స్టాలేషన్ చేస్తాము. సో, అది ఆన్ ఓకే. ప్రెమిసెస్‌లో హ్మ్. జరిగిపోతది. కాకపోతే నేను అంటున్నది అవును. ఏందంటే, ఆ సిస్టమ్ నోడ్‌కి, ఈ ప్రాసెస్ అప్లికేషన్‌కి మిడిల్ వేర్‌గా ఆ ప్రాసెస్ అప్లికేషన్ సర్వర్ అనేది ఉండదా అంటున్నా. అప్లికేషన్ సర్వర్. జనరల్‌గా హ్మ్. మనం ఏందంటే సిస్టమ్‌ను ఇప్పుడు నోడ్‌ని ఎక్కడ మనం ఎలా ఆపరేట్ చేయగలుగుతాము? ఇప్పుడు మనం ఒక సర్వర్స్ ఉన్నాయి. మీరు టెస్టింగ్ ఎన్విరాన్మెంటు ప్లస్సు మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పి నిన్న మీరు ఒక క్లాస్‌లో చెప్పారు కదా! సో, అవును. ఈ ఎన్విరాన్మెంట్స్‌కి ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎన్విరాన్మెంట్స్ అన్నిటిని ఎక్కడ మనం ఆపరేట్ చేయగలుగుతాం? అంటే అడ్మిన్ కన్సోల్‌లోనే చేయగలుగుతాం వాటిల్ని? మీరు చెప్పినట్టేనా? లేదు. 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 సో, ఎనీ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ సర్వర్‌లో చేస్తాం. సర్వర్ నుంచే ఎనీ యాక్సెస్ అనేది క్రియేట్ చేస్తాను. ఏపీఐ నుంచి ఆ కాదు. అప్లికేషన్ సర్వర్ ఏంటది? సో, సర్వర్ అంటే ఇప్పుడు సర్వర్ మీన్స్ ఇప్పుడు ఒక దానికి కాన్ఫిగరేషన్స్ అయితే కాదు. ఇప్పుడు సిస్టమ్ ఉంటది. దానికి సర్వర్‌కి కాన్ఫిగరేషన్స్ అయితే కావాలి కదా! సో, ఇంటెల్‌కి కోర్ సో, ఇవే కదా దానికి సంబంధించింది. సిపియూ ఇది స్పీడ్ ఎంత సర్వర్ ఇది. ఉండాలి? ఇది సర్వర్ రికమెండేషన్. యొక్క అంటే ఇది వాట్ ఈస్ ద సర్వర్ అంటే సర్వర్ ఇస్ వి కెన్ కాల్ దట్ నోడ్ అంటాం కదా! ఇది సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఇది ఓకే. సో, మనం హ్మ్. దీన్ని మనం సర్వర్స్‌ని ఇప్పుడు అపెన్‌ని స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి. లేదా దానికి సంబంధించిన లాగ్స్ అనేటివి చూడాలి అన్నప్పుడు మనం ఒక అప్లికేషన్ సర్వర్ ఉంటది కదా! ఇప్పుడు మనకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఎందుకు ఇప్పుడు మనకి సిస్టమ్ ఉంటది. సిస్టమ్ పైన మనం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం హ్మ్. ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ డివైసెస్‌లో సిస్టమ్‌లో ర్యామ్ గాని డిస్క్ కెపాసిటీ గాని, ఇవన్నీ దేంట్లో నుంచి చూడగలుగుతాం? విండోస్ నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతాం. విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం వెళ్లి ర్యామ్ కెపాసిటీ, డిస్క్ కెపాసిటీ ఇవన్నీ మనం ఫిజికల్ కాంపోనెంట్ ఆఫ్ డివైస్ ఏదైతే సిస్టమ్‌గా చెప్పుకుంటున్నామో, ఆ డేటా అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మీద రిట్రైవ్ చేస్తాం గదా! ఫర్ ఎగ్జాంపుల్. సో, సేమ్ హ్మ్. లైక్ ఏందంటే మనకి అపెన్ బీపీఎం అనే ప్రాసెస్ అప్లికేషన్ ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు, సో, ఆ హ్మ్. అప్లికేషన్‌కి సంబంధించి అంటే మనకు నోడ్‌కి ఏదైతే మనం ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నామో నోడ్‌కి ఈ అపెన్‌కి మధ్యలో ఏదైనా అప్లికేషన్ సర్వర్ అనేది ఉంటదా? లేపోతే అడ్మిన్ కన్సోల్‌నే ఉపయోగిస్తామా? అంటే మరి నా పాయింట్ అర్థమైందండి మీకు? సర్వర్ ఏమైనా మధ్యలో ఇంకేమైనా యూజ్ చేస్తున్నారా లేదా? యెస్. ఏ అప్లికేషన్ యాప్? సర్వర్. ఇప్పుడు మనం హ్మ్. ఒక విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గదా! అట్లాగే హ్మ్. మనం ఒక అపెన్ అని కావచ్చు, లేదా పెగా గావచ్చు, బీపీఎం గావచ్చు, ఫ్లోయబుల్ గావచ్చు, వీటిలన్నిటికి ఏందంటే డెఫినైట్‌లీ దే ఆర్ మెయింటైనింగ్ సమ్ అప్లికేషన్ సర్వర్స్ రైట్? ఆ అప్లికేషన్ సర్వర్ అనేది నేను చూస్తున్నానండి బేసిక్‌గా యాక్చువల్‌గా అప్లికేషన్ సర్వర్ ఏంటి? హ్మ్. దట్స్ ఫైన్. యాక్చువల్‌గా మనకు ఐడియా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు కంప్లీట్‌లీ డెవలప్‌మెంట్ సైడ్ ఉన్నారు కదా మీరు. అందువల్ల ఏందంటే మీకు ఇన్‌ఫ్రా నుంచి వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది. బట్ నో ఇష్యూస్. మనం రేపైనా దాని గురించి మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. అంటే నా కంటెంట్ మీకు అర్థమైంది కదా! నా క్వెషన్ ఏంటనేది. హలో! హలో! నా వాయిస్ ఇనిపిస్తుందా? యెస్. యెస్. ఓకే.
సో మా లాస్ట్ డిస్కషన్ ఎంతవరకు వచ్చింది, ఎంత చెప్పారు మీరు? అప్లికేషన్ సర్వర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది ప్యూర్లీ టెక్నికల్ అయిపోతుంది, ఇన్ డీటెయిల్ టెక్నికల్ అయిపోతుంది. ఓకే, సో మనతో పర్సనల్గా ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్ అయ్యి చూద్దాం కావాలంటే. ఓకే 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 ఫైన్. సో ఎందుకంటే ఇప్పుడు మీకు నేను సెర్చ్ చేసి చూపించాలన్నా కానీ సో ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో 1-to-1 కమ్యూనికేషన్ చేద్దాము. ఎందుకంటే వీళ్ళకి కూడా టోటల్గా ఇన్ డీటెయిల్ టెక్నికల్ అంటే టోటల్గా ఎక్కువ అయిపోద్ది. ఓకే, దానికోసం. సో విల్ స్టార్ట్ విత్ రిమైనింగ్ థింగ్స్. ఓకే, స్క్రీన్ విజిబిలిటీ ఉందా? హలో. ఓకే, సో మన ప్రీవియస్ క్లాస్లో కోర్స్ కంటెంట్ చూసాము. సో కోర్స్ కంటెంట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసుకోవాలంటే బీపీఎం టూల్ గురించి తెలుసుకోవాలి. ఓకే, వాట్ ఈస్ బీపీఎం? ఓకే, సో ఈ బీపీఎం టూల్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుంది? బీపీఎం అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. ఓకే, దీంట్లో 6 స్టెప్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 6 స్టెప్స్ అనేది ఏ విధంగా మనకి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇనిషియల్గా ఈవెంట్స్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చేసి యాక్టివిటీస్. ఓకే, థర్డ్ స్టెప్ వచ్చేసి డెసిషన్స్. సో నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. సో లాస్ట్కి వచ్చేసి అవుట్కమ్. ఓకే, ఈ 6 స్టెప్స్ ద్వారా మనం ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయొచ్చా లేదా అనేది, సో బిల్డ్ చేస్తే ఏ అప్లికేషన్ తీసుకోవాలి అనే దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బిజినెస్ ప్రాసెస్లో ఉన్న 6 స్టెప్స్. ఓకే, ఈ 6 స్టెప్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈవెంట్. ఓకే, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, మీరు ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్లో మనం ఒక ఐటమ్ పర్చేజ్ చేయాలనేది ఒక ఈవెంట్. ఓకే, సైట్ వెళ్ళి సో మనం ఒక ఐటమ్ పర్చేజ్ చేయాలి. సో ఆ ఐటమ్స్ కింద మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఓన్లీ మనం ఓవర్ వ్యూ మాత్రం తీసుకుంటాం, ఇన్ డీటెయిల్ స్ట్రక్చర్ అనేది మనం తీసుకోం. ఓకే, సో ఇప్పుడు ఈవెంట్లో మనకి డిఫరెంట్ కేటగరైజేషన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ డివైజెస్, హోమ్ అప్లయన్స్, ఇట్లా ఫర్నిచర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఈ కేటగిరీస్లో మనకేం కావాలి? ఓకే, సో ఈవెంట్స్ వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పర్చేజ్ చేయాలి. ఓకే, ఇది డిఫైన్ చేశారు. ఓకే, ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది పర్చేజ్ చేసిన తర్వాత సో దానికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఏం పర్చేజ్ చేయాలి? ఓకే, ఐటమ్స్ డిఫరెంట్ ఉంటాయి మన దాంట్లో కూడా డిఫరెంట్ కేటగరైజేషన్. ఓకే, దీంట్లో మనకు ఒక వాచ్ పర్చేజ్ చేయాలని చెప్పి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు పర్చేజ్ చేసామనుకోండి. ఓకే, పర్చేజింగ్ ఐటమ్. ఓకే, పర్చేజ్ ఐటమ్ చేసాము. ఓకే, ఎలక్ట్రానిక్ వాచ్ ఒకటి, సో స్మార్ట్ వాచ్ ఒకటి తీసుకున్నాము, పర్చేజ్ చేసుకున్నాము. ఓకే, సో ఈ పర్చేజ్ చేసిన తర్వాత సో మనకి ఏమవుతుంది? పర్చేజింగ్ అయిపోయిన వెంటనే సో మనం పేమెంట్ వాచ్ సెలెక్ట్ చేసుకుంటాం, కార్ట్లోకి యాడ్ చేసుకుంటాం, తర్వాత పేమెంట్ చేస్తాం. ఓకే, సిఓడి అయితే సిఓడి, సో ప్రీపెయిడ్ అయితే ప్రీపెయిడ్. ఓకే, సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఓకే ఇది నెక్స్ట్ స్టెప్ యాక్టివిటీస్కి వెళ్ళిపోతుంది. ఓకే, యూజర్ పరంగా మనం చేసే ఈవెంట్ ఏంటి? పర్చేజింగ్ అనే ఐటమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్లో ఎవరు ఉంటారు? ఇది బ్యాక్ ఎండ్ జరిగే యాక్టివిటీ. ఓకే, సో ఏది ఫ్రంట్ ఎండ్ జరుగుతుంది, ఏది బ్యాక్ ఎండ్ జరుగుతుందో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్టివిటీస్లో బ్యాక్ ఎండ్లో జరిగేది ఏంటి? ఓకే, మీరు ఐటమ్ పర్చేజ్ చేయగానే మీ యొక్క ఐటమ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వెండర్కి వెళ్ళిపోతుంది.
ఓకే. ఆ వెండర్ స్పెసిఫిక్ వెండర్ ఎవరైతే ఉన్నారో సో ఆ వెండర్ మీ ఐటమ్ పర్చేజ్ చేసిన ఐటమ్ ఉందా, అవైలబిలిటీలో ఉందా లేదా చెక్ చేసుకుంటారు. సో అవైలబిలిటీ ఉందనుకోండి ఏం చేస్తారు, ప్యాకింగ్ చేస్తారు, షిప్పింగ్ చేస్తాడు. ఓకే. లేకపోతే ఎక్కడి నుంచైనా పర్చేజ్ చేస్తున్నా కానీ వాడు ఐటమ్ని అవైలబుల్ తీసుకుంటాడు, లేదంటే క్యాన్సిల్ చేస్తాడు. ఓకే. సో ఇప్పుడు ఐటమ్ ఉందనుకోండి, ఓకే, ఏం చేస్తున్నాడు, ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ తర్వాత ఏంది, షిప్పింగ్. ఓకే. షిప్పింగ్ చేస్తాము ఫ్రమ్ వెండర్. ఓకే. వెండర్ ఏం చేస్తారు, మనకి ఐటమ్ని షిప్పింగ్ చేసి పంపించేస్తాడు. ఓకే. సో ఈ వెండర్ షిప్పింగ్ అయిపోయిన తర్వాత ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ ఎండ్లో జరిగేది. ఓకే. ఇది ఇన్ ద బ్యాక్ ఎండ్, నాట్ ఫ్రంట్ ఎండ్. ఓకే. ఇదంతా బ్యాక్ ఎండ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది, డెసిషన్. ఓకే. ఈ డెసిషన్లో మనకి ఏం జరుగుతుంది, సో ఈ డెసిషన్ దగ్గర మనకు ప్యాకేజింగ్ అయిపోయిన తర్వాత మనకు అమెజాన్లో చూసామంటే సేమ్ వాచ్ కొద్ది తక్కువలో వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేస్తాం. ఓకే. క్యాన్సిల్. సో ఇది యూజర్ అగైన్. ఓకే. డెసిషన్ దగ్గరికి వచ్చి అయిపోయిన తర్వాత డెసిషన్ దగ్గరికి వచ్చేసరికి మనకి యూజర్ దగ్గరికి వస్తుంది. సో యూజర్ ఎప్పుడు ఎనీ టైం క్యాన్సిల్ చేయగలుగుతాడు. ఓకే. రిక్వైర్మెంట్స్ ఇవన్నీ. ఓకే. క్యాన్సిల్ చేయడానికి ఆప్షన్ ఇవ్వాలి, రిటర్న్ చేయడానికి కూడా మనం ఆప్షన్ చేయాలి. ఓకే. రిటర్న్ ద ప్రోడక్ట్. ఓకే. రిటర్న్ ప్రోడక్ట్ కూడా చేస్తాం. ఓకే. సో ఈ విధంగా డెసిషన్ దగ్గర మనకు ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు ప్రోడక్ట్ ప్యాకింగ్ అయిపోగానే మనకి షిప్ ద ప్రోడక్ట్ ఈస్ అవుట్ ఫర్ డెలివరీ అని చెప్పినాను. అవుట్ ఫర్ డెలివరీ వచ్చేదాకా మనం ఈ స్టెప్స్ అన్ని క్యాప్చర్ చేస్తాం. ఓకే. ఇప్పుడు యాక్టివిటీస్లో ఏమైంది, వెండర్ దగ్గర నుంచి సో షిప్పింగ్ చేశాడు. షిప్పింగ్ అంటే వేర్ హౌస్ నుంచి వేర్ హౌస్కి మారుతూ వస్తుంటారు మన లొకేషన్కి. సో ఇప్పుడు వచ్చినప్పుడు సో షిప్పింగ్లో ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు ప్రోడక్ట్ని. ఎందుకంటే నాకు ఐటమ్ ఇక్కడ సో ఒక వాచ్ అనేది ఓకే నాకు 800కి దొరుకుతుంది. సో ఇప్పుడు నాకు అమెజాన్లో వచ్చేసి నాకు ఎంతకు వచ్చిందంటే సో 500కి వచ్చింది. సో 500కి వచ్చింది అనుకున్నాను, 500 రూపీస్. ఏం చేస్తాం, వెంటనే క్యాన్సిల్ చేస్తాం. ఓకే. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇది రిటర్న్ బ్యాక్. ఓకే. డెసిషన్ దగ్గర నుంచి అగైన్ ఇట్ విల్ బి రిటర్న్ బ్యాక్ టు ది ఈవెంట్. ఓకే. క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. సో క్యాన్సిల్ అయితే మళ్ళీ ఈవెంట్ దగ్గర ఏం చేస్తాం మనము, అగైన్ మళ్ళీ వాచ్ పర్చేజ్ చేసుకుంటాం. ఓకే. సో వాచ్ పర్చేజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో బ్యాక్ టు ది యాక్టివిటీస్. అక్కడ ప్యాకింగ్ అవుతుంది, వెండర్ దగ్గర నుంచి మనకి షిప్పింగ్ డీటెయిల్స్ పంపిస్తాడు. ఓకే. సో తర్వాత ఏమవుతుంది, మళ్ళీ డెసిషన్ దగ్గరికి వచ్చి న్యూట్రల్ అయిపోద్ది. ఇక్కడ మనం ఇంకేం యాక్షన్ ప్రొవైడ్ చేయలేం, ఎందుకు అంటే ప్రోడక్ట్ దానికన్నా తక్కువ రాదు. ఓకే. నెక్స్ట్ ఏంది, రిసోర్స్. సో ఈ రిసోర్స్ దగ్గర అంటే సో ఇప్పుడు అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, సో ప్రోడక్ట్ని పర్చేజ్ చేసిన వెండర్ నుంచి సో అది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంది. ఓకే. మనం ఏమైనా ఐటమ్ పర్చేజ్ చేసినప్పుడు కూడా మనకి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తుంటాడు. ఓకే. ఆ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్లో మనకి పలానా వేర్ హౌస్ వచ్చింది, ఈ గుర్గాన్ లొకేషన్లో ఉంది. ఓకే. ఇక్కడ నుంచి ఈ టైంకి షిప్పింగ్ అవుతుంది అని డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి. సో ఎట్లా వస్తాయంటే బేస్డ్ ఆన్ రిసోర్స్. ఓకే. ప్రతి ఒక్క లొకేషన్లో వాళ్ళ యొక్క వేర్ హౌస్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అమెజాన్కి ఒక వేర్ హౌస్ ఉందనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందని మనకి డీటెయిల్స్ అన్ని చూపిస్తుంటుంది. సో ఈ వేర్ హౌస్కి కావాల్సిన రిసోర్స్ ఏంటి, ఓకే, వాటి యొక్క రిసోర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఒకటి ఉండాలి. ఓకే. అమెజాన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉండాలి. ఓకే. వెహికల్స్ కావాలి. ఓకే. వెహికల్స్, ట్రక్స్ అని కావాలి. ఎందుకంటే ట్రక్ వచ్చేసి దేని పర్పస్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాటన్నిటికీ మనం యూజ్ చేసుకోవడానికి కోసం. ఓకే. బైక్స్ కావాలి. ఓకే. బైక్ ఫ్యూయల్ కావాలి. ఓకే. ఫ్యూయల్ కావాలి. ఓకే. ఇంటర్నెట్ కావాలి. సో ఇవన్నీ మనకి ఏంటంటే వేర్ హౌస్లో ఉండే ఆప్షన్స్. ఓకే. సో వీళ్ళు ఇవన్నీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నదనుకోండి, సో అది ట్రాకింగ్ చేయాలి. సో స్కానర్ కావాలి. ఇవన్నీ మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం రిసోర్స్ కింద చూపించుకోవచ్చు. ఓకే. సో ఈ రిసోర్స్ అన్నిటినీ మనం ఉండాలి మన దగ్గర వేర్ హౌస్ దగ్గర. ఓకే. వన్స్ మనకి ప్రోడక్ట్ అనేది పర్టికులర్ లొకేషన్ దగ్గరికి వచ్చేసింది, హైదరాబాద్ లొకేషన్కి వచ్చింది అనుకోండి, సో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పలానా టైంకి మనకి ఏం చెప్తుంది, ప్రోడక్ట్ అనేది హైదరాబాద్ లొకేషన్కి రీచ్ అయింది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. తర్వాత ఏంటి, నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. సో యాక్టర్స్ అంటే ఏమవుతుందంటే సో రిసోర్స్ వేర్ హౌస్ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ అవుతుంది. సో ఈ డిస్పాచ్ అయ్యే టైంలో సో మనకేమవుతుంది, సో ప్రోడక్ట్ డిఫరెంట్ లొకేషన్స్ వెళ్తారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి.
లైక్ కూకట్పల్లి, పంజాగుట్ట, జేఎన్టీయు, సో అమీర్పేట్, అలా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి బేస్డ్ ఆన్ దట్ సో లొకేషన్ వైజ్గా సెగ్రిగేషన్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. సెగ్రిగేషన్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పంజాగుట్ట అనుకోండి, సో పంజాగుట్ట పర్సన్కి తీసుకుంటాడు. సో అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆ పర్సన్కి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఫోన్ నెంబరు, నేము. ఓకే, దాని బిల్డింగ్ మీద అడ్రస్ ఉంటుంది, అదర్వైజ్ సో మనకి ఆ పర్సన్ డీటెయిల్స్ అయినా వస్తుంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసుకోవాలి ఇక్కడ యాక్టర్స్ దగ్గర. ఓకే, సో ఏంటి ఏమేమి ఇన్ఫర్మేషన్, డెలివరీ డీటెయిల్స్. ఓకే, డీటెయిల్స్ అనేది మనకి వస్తాయి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఏంటి కస్టమర్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసింది అవుట్కమ్. సో అవుట్కమ్ ఏంటంటే మనకి యాప్లో చూసామనుకోండి అవుట్ ఫర్ డెలివరీ అని చూపిస్తుంది. అవుట్ ఫర్ డెలివరీతో పాటు మనకి అతని పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా మనకు వస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఈ డీటెయిల్స్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఈ డీటెయిల్స్ దగ్గర మనకు ఫోన్ నెంబర్ ఉంటుంది, మనకు కాల్ చేసామనుకోండి ఆ పర్సన్తో మాట్లాడచ్చు. ఓకే, అలాగే సో ప్రోడక్ట్ అనేది అవుట్కమ్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది డెలివరీ అవ్వాలి. ఓకే, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఏమైనా ఇష్యూస్ వచ్చిందనుకోండి డిలే అవుతుంది. ఓకే, సో డిలే అయినప్పుడు మనకు ఈ ఎందుకు డిలే అయింది ఏంటి డీటెయిల్స్ అని మనకు ట్రాకింగ్లో చూపిస్తాడు. సో ప్రోడక్ట్ అనేది ఏం చేయాలి, ఫైనల్గా కస్టమర్కి రీచ్ అవ్వాలి. ఓకే, ప్రోడక్ట్ టు ద కస్టమర్. ఓకే, ప్రోడక్ట్ టు ద కస్టమర్. సో ఈ విధంగా ఒక ఫ్లో అనేది డిజైన్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఆప్షన్స్ ఉండేది బిజినెస్ ప్రాసెస్లో ఈవెంట్. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ నచ్చకపోయింది అనుకోండి ఏం చేస్తాడు, రిటర్న్ చేస్తాడు. ఓకే, రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఓకే, ప్రోడక్ట్ తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్ ఇష్యూ ఏంటి, సో అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ చేసుకోవాలి. ఓకే, సో మళ్ళీ రివర్స్ ప్రాసెస్కి వెళ్ళిపోతాయి. సో సేమ్ ప్రోడక్ట్ ఇవాళ కావాలా లేకపోతే మనీ రిఫండా, సో అవన్నీ వాటి గురించి కూడా మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఓకే, సో ఇది బిజినెస్ ప్రాసెస్. ఓకే, సో దీంట్లో మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది అంటే సో ఈచ్ అండ్ ప్లేస్లో మనకు మేనేజ్మెంట్ టీం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈవెంట్స్లో మేనేజ్మెంట్ టీం ఎట్లా వస్తుంది అంటే ప్రోడక్ట్ అనేది ఫలానా డేట్లో డెలివరీ చేస్తామని కొన్ని డేట్స్ అయితే మెన్షన్ చేస్తాడు. ఓకే, ఇవాళ 12th, ఓకే 15th డెలివరీ చేస్తా ఉంటాడు. ఓకే, 15th డేట్. ఓకే, ఇప్పుడు ఆ డేట్స్ ప్రకారంగా వీడు చెక్ చేసుకోవాలి. ఓకే, ఏమైనా ప్రోడక్ట్ డిలే అయిందనుకోండి, సో ఇప్పుడు మనకు అవుట్కమ్ డేట్ 15th డేట్కి ఇస్తా అని చెప్పన్నాడు, 5 days దాటింది, ఎందుకు అయ్యింది. ఓకే, రివర్స్ ట్రాకింగ్ అగైన్. ఓకే, ఫస్ట్ ఈవెంట్ దగ్గర నుంచి వెండర్ దగ్గర ఇష్యూ ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకుంటాడు. ఓకే, సో ఇక్కడ మేనేజ్మెంట్ టీం అనేది ఉంటుంది అగైన్. సో ఇప్పుడు వెండర్ దగ్గర ఇష్యూ వచ్చిందనుకోండి, సో 1 or 2 times చూస్తారు, థర్డ్ టైం నుంచి సో వెండర్షిప్ క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే, సో వెండర్ దగ్గర ఇష్యూ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, సో రిసోర్స్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఏమి ఇష్యూ ఉంటుంది చెక్ ఫైండ్ అవుట్ చేస్తారు, ఇది డెలివరీ ఇష్యూవా లేకపోతే సాఫ్ట్వేర్ మాల్వైరసా ఏంటని చెప్పి చెక్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు డెలివరీ పర్సన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సో ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర ఎందుకు డిలే అయింది. ఓకే, సో ఎందుకు ఆ టైంకి డెలివరీ చేయలేకపోయాడు, సో వాటి గురించి మనం ఎంక్వైరీ చేస్తారు. సో ఇది కూడా 1 or 2 times చూస్తారు, థర్డ్ టైం తీసేస్తారు. ఓకే, సో ఆ పర్సన్ తీసేసి వేరే పర్సన్ రీప్లేస్మెంట్ చేసుకుంటారు. ఓకే, సో ఈ విధంగా సో ప్రోడక్ట్ అవుట్కమ్ ఇక్కడ మేనేజ్మెంట్ ఏమేంటుందంటే సో ఇప్పుడు ప్రోడక్ట్ అనేది క్యాన్సిల్ చేసాం అనుకోండి. ఓకే, సో మనకు విత్ ఇన్ 5 working days మనీ అనేది రిఫండ్ అంటారు. సో అది మేనేజ్మెంట్ టీమే. ఓకే, రిటర్న్ ప్రోడక్ట్ చేస్తాము, సో ఈ రిటర్న్ ప్రోడక్ట్ కూడా ఒక డేట్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, సో వాటి గురించి కూడా మనకి మేనేజ్మెంట్ టీం అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇంతవరకైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్, నో, మేబీ. హలో, నో డౌట్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఆప్షన్స్ అయితే తీసుకుంటాం. ఇదే విధంగా మనం ఓకే హైరింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఓకే, సో కంపెనీలో హైరింగ్ ప్రాసెస్ జరిగింది అనుకోండి, సేమ్ ఇదే ప్రాసెస్కి క్యాప్చర్ చెక్ చేస్తాం. సో మనకు ఇది బిల్డ్ చేయొచ్చా లేదా అని తెలుసుకోవచ్చు. ఓకే, హైరింగ్ ప్రాసెస్ ఏ విధంగా అంటే సో ఇనిషియల్గా ఈవెంట్ వచ్చేసి సో హైరింగ్ ప్రాసెస్ అయ్యి
దీంట్లో ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి ఒక 5 మెంబర్స్ కావాలంటారు. ఓకే. సో ఫ్రెషర్స్ కొంతమంది ఫ్రెషర్స్‌కి అయితే ఎట్టిపోతారు? సో కాలేజెస్‌కి వెళ్తారు. ఓకే. 200 మెంబర్స్ కావాలి నాకు ఫ్రెషర్స్ అని చెప్పన్నాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? కాలేజెస్‌కి వెళ్తారు. అలాగా ఎక్స్పీరియన్స్ కావాలంటే నౌకరీనైనా లింక్డ్ఇన్ గాని పోస్ట్ చేస్తారు, చెక్ చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు ఫ్రెషర్స్ కావాలి అనుకోండి. ఒక 200 మెంబర్స్ కావాలి. అప్పుడు ఈవెంట్ ఏమవుతది? ఓకే. సో హైరింగ్ ప్రాసెస్‌కి 200 మెంబర్స్ ఫ్రెషర్స్ అయితే కావాలి. సో కాలేజెస్‌కి లిస్ట్ ఔట్ చేసుకుంటాం యాక్టివిటీస్ దగ్గర. ఓకే. ఏ కాలేజ్ కావాలి. ఓకే. సో ఫైండ్ ఔట్ చేసి దానికి ఒక మెయిల్ అయితే ట్రిగ్గర్ చేస్తాం. పలానా డేట్‌లో మీకు ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేస్తామని. ఓకే. సో డెసిషన్స్. ఓకే. సో మనం వెంటనే మనం తీసుకున్న వెంటనే కానీ దానికి కావాల్సిన రిసోర్సెస్ కానీ, ఓకే, ఇన్ఫర్మేషన్ అని కావాల్సొస్తది. ఓకే. ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి? ఇప్పుడు 200 ఎంప్లాయీస్‌లో ఫ్రెషర్స్‌లో సో మనకి రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే. జావా రిక్వైర్డా? ఏమైనా స్కిల్స్ రిక్వైర్డా? అవసరం లేదా? సో ఇయన్నిటిని డెసిషన్స్‌లో ఫైండ్ ఔట్ చేసుకుంటా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిసోర్స్ దగ్గర ఇప్పుడు 500 ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకోవాలి. 200 హైర్ చేసుకోవాలన్నా గానీ సో సింగిల్ హెచ్ఆర్‌తో మనకి వర్క్ అవ్వదు. ఓకే. సో మనం కొంతమంది ఎంప్లాయీస్‌ని తీసుకొని మనతో పాటు వెళ్తాం. సో వాళ్ళు వర్క్ నేరారు కదా! సో వాళ్ళకి అకామిడేషన్స్, సో వాళ్ళకి స్టేషనరీ రిసోర్స్ అయన్నీ కావాల్సొస్తది. ఓకే. ఈ రిసోర్స్‌లో మనం ఇంకా ఏమేమి తీసుకోవాల్సొస్తది? సో వాళ్ళ రిటన్ టెస్ట్ ఏమైనా ఉంటే సో వాటికి పెన్సిల్డ్ పేపర్స్ అయన్నీ స్టేషనరీ మొత్తం అంతా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో అంతా కన్సిడర్ అయిపోయిన తర్వాత యాక్టర్స్‌లో ఏమవుతది? సో మనకి కావాల్సిన 200 స్టూడెంట్స్ మనకు వస్తారు. కానీ ఈ 200 స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. సో కొంతమంది రిజెక్ట్ చేస్తారు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సో దాంట్లో మనం ఆల్రెడీ ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసామో వాళ్ళని సెపరేట్‌గా పెట్టుకుంటాం కాబట్టి సో క్యాండిడేట్స్‌ని మళ్ళీ కన్సిడర్ చేసి బేస్డ్ ఆన్ పర్సెంటేజెస్, ఓకే, ఇంక ఇయన్నీ కన్సిడర్ చేసుకొని మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే తీసుకుంటాం. ఓకే. సో ఈ విధంగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది. ఓకే. ఓహ్! 1 సెకండ్. ఓకే. సో ఇప్పుడు ఏపీఎన్‌లో మనం బిజినెస్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాము. ఓకే. సో ఇప్పుడు అబౌట్ ఏపీఎన్ గురించి తెలుసుకున్నాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బీపీఎం సో అదైతే మనకి బీపీఎం అంటే. కానీ కంపెనీ పరంగా ఎట్లా ఉంటదంటే బీపీఎం అనేది సో అప్లికేషన్ అది వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తే సో వాళ్ళకి ఒక రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏ విధంగా వస్తుందనేది చూస్తారు. సో కంపేర్ టు అదర్ అప్లికేషన్స్ మనకి ఎట్లా ఉంటాయంటే సో మనకు అప్లికేషన్ అనేది ఒక 6 మంత్స్ ఆర్ 6 మంత్స్‌లో బిల్డ్ చేయొచ్చు. ఓకే. సో కానీ అప్లికేషన్ బిల్డ్ అయితే చేయొచ్చు కదా! ఎన్హాన్స్‌మెంట్స్ అనేది కంటిన్యూషన్‌గా మనకు వస్తూనే ఉంటాయి. ఓకే. న్యూ ఎన్హాన్స్‌మెంట్స్ అనేది వస్తుంటాయి కాబట్టి అప్లికేషన్ బిల్డ్ అయిపోతే వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది వస్తుంటాయి. ఓకే. సో మేజర్‌గా కంపెనీ చూసేది ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. సో దాంతో పాటు మన అప్లికేషన్ అనేది ఏపీ అనేది 2 మెథడ్స్‌లో ఉంటుంది. ఒకటి ఆన్ ప్రెమిసెస్, సెకండ్ వచ్చి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఆన్ ప్రెమిసెస్ అనేది చాలా తక్కువ కంపెనీస్. లైక్ ఏవి అంటే బ్యాంకింగ్ సెక్టార్స్‌లో ఉన్న కంపెనీస్ మాత్రమే ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్ యూజ్ చేస్తుంటారు. మిగతా అన్ని క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్సే. ఓకే. సో వీటి గురించి ఇది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ అనేది సో మనకి సో వర్జీనియా లొకేషన్‌లో ఉంటదిది. సో దీనిలో మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇది అప్లికేషన్ అది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ కింద బిల్డ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. బాట్స్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఏఐ కాన్ఫిగరేషన్స్ కూడా మనకి ఇంట్రొడ్యూస్ అయినాయి. ఓకే. సో ఇట్లా స్కేలబిలిటీ, సెక్యూరిటీ కూడా మనకి ఉంటుంది. ఓకే. సో ఫాస్ట్‌గా మనకు అప్లికేషన్ అనేది బిల్డ్ చేయడానికి మనకు గ్రోత్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి సో ఇది లో కోడ్ టెక్నాలజీ. సో గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఉంటది కాబట్టి ఓకే. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పినయే.
సో మనకి ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ కాంపోనెంట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేసామనుకోండి, దానికి సంబంధించిన బేసిక్ కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది. ఓకే, ఇది ఒక సెయిల్ లేయర్. ఈ అప్లికేషన్ దేని మీద బిల్డ్ చేశారంటే జావా బేస్డ్ అప్లికేషన్. ఓకే, ఈ జావా బేస్డ్ అప్లికేషన్ పైన సో సెయిల్ లేయర్ అని చెప్పి ఒక ఓపెన్ సోర్స్ యూఆర్ఎల్ అది. సో ఆ సెయిల్ లేయర్ యాడ్ చేయడం వల్ల మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది 16th వర్షన్లో రిలీజ్ అయింది, 16 or 15th వర్షన్లో రిలీజ్ అయింది. ఓకే, సో అప్పటి నుంచి మనకి లో కోడ్ నో కోడ్ అని చెప్పేసి సో మనకి లో కోడ్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో దీంట్లో మేజర్గా ఏంటంటే రీయూజబిలిటీ కాంపోనెంట్స్. మన ఏపీలో ఏదైనా కానీ రీయూజబిలిటీ చేసుకోవచ్చు. ఓకే, అది ఒక మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ వచ్చేసి సో ఈజీగా డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా న్యూ ఫీచర్స్ అనేది యాడ్ అయ్యి ఏఐ టెక్నాలజీ, కో పైలట్, సో వీటిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ప్రీవియస్గా అయితే సో వెరీ లెస్ ఆప్షన్స్ ఉండేవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్ అనేది ఈజీగా డిప్లాయ్మెంట్ అవుతుంది. ఓకే, సో కంపేర్ అండ్ డిప్లాయ్ న్యూ వర్షన్స్ డెవ్ నుంచి క్యూఏ టు ప్రాడ్కి మనం డిప్లాయ్మెంట్ అయితే చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి దీనిలో ఇంకో యాడ్ ఆన్ అడ్వాంటేజ్ వచ్చి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏమీ ఉండదు. ఓన్లీ మనకు కావాల్సిన ఒక ల్యాప్టాప్, ఒక క్రోమ్ బ్రౌజర్, సో వాటిలో మనం యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ చేశారు కాబట్టి జస్ట్ మనం అక్కడి నుంచి యాక్సెస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ హైగానే ఉంటుంది. సో దీనిలో ఇంకో యాడ్ ఆన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. ఓకే, ఇంటిగ్రేషన్లో అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్ వెబ్ ఏపీఐ ద్వారా మనం ఏపీఐ నుంచి ఎక్స్టర్నల్ సిస్టమ్కి డేటా అనేది పంపించవచ్చు. ఓకే, సో అలాగే ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకు బై డిఫాల్ట్గా ఏపీఐని మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేసాము అంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్, ట్యాబ్లెట్ వర్షన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో మిగతా అప్లికేషన్స్లో వాటిని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో మన దాంట్లో బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ పొజిషన్స్. సో మనకి డిఫరెంట్ టెక్నాలజీ ఉంది. ఓకే, సో ఏపీఎన్, మైక్రోసాఫ్ట్, జోహో, అవుట్ సిస్టమ్స్, సేల్స్ ఫోర్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో మనకి ఏపీఎన్ అయితే టాప్ పొజిషన్లో ఉంది. ఓకే, ఇది గార్ట్నర్ రిపోర్ట్ ప్రకారంగా అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్. ఓకే, సో మనం ఏ అప్లికేషన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్. సో మనకు వైడ్ రేంజెస్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటే, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటేనే మనకి ఆపర్చునిటీస్ అనేది హెవీగా ఉంటాయి, లేదంటే కష్టం అవుతుంది. ఓకే, 1 or 2 ఇండస్ట్రీస్ అనుకోండి, ఆపర్చునిటీస్ అనేది తక్కువగా ఉంటుంది. సో మన ఏపీఎన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్లో ఉంది. ఫైనాన్షియల్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ అండ్ హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్. ఓకే, సో అప్లికేషన్ కాంపిటేటర్స్ కూడా మీకు ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఏపీఎన్, పెగా, ఆర్కిల్, ఐబిఎం, బీపీఎం టూల్, ఓపెన్ టెక్స్ట్, టిబికో, సో ఇవన్నీ మనకి కాంపిటేటర్స్. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో, థ్యాంక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ ఆర్కిటెక్చర్. ఓకే, సో మనకి ఏపీఎన్ ఆర్కిటెక్చర్లో సో మనకు ఫ్లో అనేది 4 లేయర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి ఇంటర్ఫేస్, సెకండ్ సర్వీసెస్, థర్డ్ ప్రాసెస్, ఫోర్త్ వచ్చి ఇంటిగ్రేషన్స్. ఓకే, సో దీంట్లో ఇనిషియల్ స్టేజ్లో ఇంటర్ఫేస్ అనేది మనకి కనిపించే లేయర్. సో ఇంటర్ఫేస్ లేయర్ ఏంటంటే సో మనకి దీంట్లో కొన్ని ఆప్షన్స్ అనేవి కొత్తగా యాడ్ అయినాయి. కేస్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది కొత్తగా యాడ్ అయింది. ఓకే, ప్రాసెస్ హెచ్క్యూస్ అనేది కూడా రీసెంట్గా యాడ్ అయింది. సో 24 or 23rd వర్షన్లో రిలీజ్ అయినాయి ప్రాసెస్ హెచ్క్యూ అండ్ కేస్ మేనేజ్మెంట్. ప్రీవియస్గా ఓన్లీ డిజైనర్ ఒకటే ఉండేది. సో డిజైనర్లో మీకు ఆల్రెడీ చూపించాను స్క్రీన్. ఓకే, దాంట్లో మనకి ఏవైతే ఉంటాయో సో వాటి గురించే మనం ఎంత తెలుసుకునేది. ఓకే, సో ఎక్స్ప్రెషన్ రూల్స్, ప్రాసెస్ మోడల్స్, ఇంటర్ఫేస్, ఓకే, డెసిషన్స్ అని చెప్పి మీకు చూపించాను. సో అవి మళ్ళీ చూపిస్తాను. ఓకే, వాటి ద్వారానే మనం అంతా ఏపీఎన్ డిజైనింగ్ అంతా చేస్తుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంబెడెడ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది బ్యాక్ ఎండ్లో ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్లో మనకి ఎక్కడ ఏవి కనిపించవు. ఓకే, సో ఇంకా దీనికి ఎక్స్టర్నల్గా ప్లగ్గిన్స్ కూడా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అవుట్లుక్ కానీ, ఎంఎస్ ఆఫీస్ కానీ సో మనకైతే ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైట్ అండ్ టెంపో. ఓకే, మనం ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేసామనుకోండి ఏపీఎల్లో, ఒక సైట్లో మనం డిస్ప్లే చేస్తాం. ఒక ఎండ్ యూజర్కి త్రూ సైట్కి యాక్సెస్ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతాడు.
సో ఈ ఓపెన్ చేసేటప్పుడు బ్రౌజర్ అనేది మోస్ట్ ఆఫ్ ది బ్రౌజర్స్ అని సపోర్ట్ చేస్తుంది. కానీ కార్పొరేట్ కంపెనీస్లో మాత్రం మనం మోస్ట్ ఆఫ్ ది యూజ్ చేసేది క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఐఈ బ్రౌజర్లో యూజ్ చేస్తాం. ఓకే, ఐఈ బ్రౌజర్లో కొన్ని సపోర్ట్ చేయట్లేదు, సో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. కానీ క్రోమ్ బ్రౌజర్ మాత్రం ఫుల్లీ ఫ్లెజ్డ్గా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇన్స్టాలేషన్ లేకపోయినా అడిగి మనం ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏపీఎన్ పోర్టల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది దేని పర్పస్ అంటే ఎక్స్టర్నల్, ఇప్పుడు మన ఏపీఎన్ అప్లికేషన్ ఇంటర్నల్ మాత్రం యూజ్ చేసుకునేవాళ్ళం. సో ఎక్స్టర్నల్ సర్వే కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఏమైనా కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఓకే, మనకి ఏపీఎన్ పోర్టల్ అనేది యూజ్ చేసుకొని కండక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, సైట్ లాగా మనకు ప్రమోషన్ చేసుకొని చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్మిన్ కన్సోల్. సో ఈ అడ్మిన్ కన్సోల్లో మనకి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, కానీ అట్ ప్రెసెంట్ మన కమ్యూనిటీ ఎడిషన్లో మాత్రం ఈ అడ్మినిస్ట్రేషన్ కన్సోల్ అనేది డిజైబుల్ చేస్తారు. ఓకే, ప్రీవియస్గా యాక్సెస్ ఉండేవి. సో దీంట్లో సైట్కి సంబంధించిన అంటే కంపెనీ లోగో, ఓకే, అలాగే ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్, ఓకే, డీబీకి రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండేవి. సో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనం అడ్మిన్ కన్సోల్లో చెక్ చేసుకోవచ్చు. సో వీటిని ప్రజెంట్ డిజేబుల్ చేయడం వల్ల మనకు యాక్సెస్ అయితే లేదు, కానీ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో దాన్ని మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఇంటిగ్రేషన్ ఇంటర్ఫేస్ ఫస్ట్ లేయర్. సో దీనికి సర్వర్కి ఇంటర్మీడియట్ సెయిల్ లేయర్ అని చెప్పి కనెక్టివిటీ అయితే ఉంటుంది, ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, ఈ సర్వర్లో మనకి సో సిస్టమ్ డిప్లాయ్మెంట్, వెబ్ సర్వీస్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఈ సిస్టమ్ డిప్లాయ్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పింది. సో ఏంటవి అంటే ఆన్ ప్రెమిసెస్ అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్. ఓకే, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏమవుతుంది, సో అప్లికేషన్ని లోకల్ సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకోవడం. సో అలాగే క్లౌడ్ అప్లికేషన్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్లో హోస్ట్ చేస్తుంటారు. ఓకే, సో దీనికి వాళ్ళకి ఏమేమి కనెక్టివిటీస్ కావాలో వాటి గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, బేసిక్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి సో డీబీ కాన్ఫిగరేషన్ విండోస్. ఓకే, దాంతోపాటు క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ఏమైనా చేయాలన్నప్పుడు మనకు క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ ప్లగ్గిన్స్ కావాల్సి వస్తుంది, వాటి కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. సెల్ఫ్ మేనేజ్మెంట్లో మనం ఒక సర్వర్లో ఇన్స్టాలేషన్ చేసి ఆ సర్వర్ని మనం యూజ్ చేసుకుంటాం త్రూ వర్చువల్ మెషిన్. సో వర్చువల్ మెషిన్ ద్వారా మనకు కనెక్ట్ అయ్యి మనం దాని ద్వారా క్రోమ్ బ్రౌజర్లో యాక్సెస్ చేస్తాం. ఓకే, సో మనకైతే ఇది చాలా తక్కువగా యూజ్ చేస్తాం. క్లౌడ్ అప్లికేషన్ అయితే జస్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో హోస్ట్ చేస్తారు. సో మన యూఆర్ఎల్ తోటి లాగిన్ అయిపోయి మన యాక్సెస్ అయితే చేయొచ్చు. ఓకే, దీనికి సంబంధించిన సర్వర్ కాన్ఫిగరేషన్స్ ఏంటంటే సో బేసిక్ అయితే అప్లికేషన్ సర్వర్ బిజినెస్ లాజిక్ వచ్చి జావా బేస్. సో మీకు స్టార్టింగ్ చెప్తున్నాను, అప్లికేషన్ అని ఏపీఎన్ అప్లికేషన్ బిల్డ్ చేసింది బేస్డ్ ఆన్ జావా. ఓకే, సో ఆ జావా రిక్వైర్మెంట్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్ సర్వీసెస్. సో ఈ వెబ్ సర్వీసెస్లో అపాచీ అనేది ఆర్కిల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ ఐఏఎస్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఏంటంటే ఇంటర్నెట్ యాక్టివిటీ చేసుకోవడానికి కస్టమైజేషన్. ఓకే, మీ సిస్టంలో కూడా ఐఏఎస్ టైప్ చేశారంటే రన్ కమాండ్లో మీకు దీనికి సంబంధించినవి వస్తాయి. రన్ కమాండ్లో రాకపోయినా మనకు కంట్రోల్ ప్యానల్లో సో ఈ మైక్రోసాఫ్ట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి ఐఏఎస్ అయినాయి. ఓకే, సో వాటిలో మనకి బేసిక్ అయితే బై డిఫాల్ట్ ఇంటర్నెట్ అవైలబుల్ ఉంటుంది, కానీ సో కార్పొరేట్ సిస్టమ్ మన విఎమ్స్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ ఐఏఎస్లో కాన్ఫిగరేషన్ చేస్తేనే అది ఇంటర్నెట్ యాక్టివిటీ అవుతుంది, అప్పుడు మన దానికి వర్క్ అవుతాయి, లేదంటే యాక్సెస్ ఉండదు ఇంటర్నెట్ అనేది. ఓకే, దాంతోపాటు కస్టమైజేషన్ సర్టిఫికేషన్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, వాటిని కూడా కాన్ఫిగరేషన్ చేస్తారు. ఓకే, సో ఇది సర్వర్లో ఉన్న కాన్ఫిగరేషన్స్. ఓకే, ఇది సెకండ్ లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లేయర్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఇది దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అనేది లేటెస్ట్గా రిలీజ్ అయింది. సారీ, సో ప్రాసెస్ ఆటో స్కేల్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది. సో దీని ప్రాసెస్ మైనింగ్ కూడా ఈ రెండు ఇవే కొత్తగా ఇంట్రడ్యూస్ అయినాయి. ఓకే, సో దీనిలో అయితే మనకి డేటా గురించి అయితే తెలుసు. ఓకే, డేటా అనేది దేని పర్పస్ అంటే ఇది ఏపీఎన్లో సో మనకి స్లోనెస్ కానీ స్ట్రక్అప్ అవడం కానీ మనకి కనిపించదు, బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఇంజన్స్ ఉంటాయి. ఏపీఎన్స్లో ఆల్మోస్ట్ 32 ఇంజన్స్ ఉంటాయి. ఓకే, ఈ 32 ఇంజన్స్ని స్ప్లిట్ చేస్తారు. ఈ 32 పేర్ ఆఫ్ ఇంజన్స్ కింద కన్వర్షన్ అవుతాయి. సో కొన్ని
ఇండివిజువల్ ఇంజన్స్ ఉంటాయి, కొన్ని పెయిర్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో వాటి గురించే మనం తెలుసుకుంటాం. ఓకే, సో ఇనిషియల్ స్టేజ్లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఏపీఎన్ ఇంజన్స్ అంటే ఏంది, సో దాంట్లో ఏమున్నాయి అని చెప్పి. సో ఇండివిజువల్ ఇంజన్స్ ఏవి రన్ అవుతాయంటే, సో డేటా టైప్స్ కాన్సెప్ట్ సిడిటీస్ అని ఉంటాయి కదా, వాటికి సపరేట్గా రన్ అవుతాయి. యూజర్ క్రియేషన్ అంటే సెక్యూరిటీ క్రియేట్ చేసేటప్పుడు సపరేట్గా గ్రూప్స్కి సపరేట్గా క్రియేట్ అవుతాయి. డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేసేటప్పుడైనా కానీ వాటికి సంబంధించి సపరేట్గా రన్ అవుతాయి. ప్రాసెస్ మోడల్స్ కూడా సపరేట్గా రన్ అవుతుంటాయి. సో కొన్నిసార్లు ప్రాసెస్ మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు సో కొన్ని స్ప్లిట్ అవుతుంటాయి. ఓకే, షేర్డ్ ఇంజన్స్ కింద స్ప్లిట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ ఓపెన్ చేసాం అనుకోండి, సో ఆ ఇంటర్ఫేస్లో ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ప్రాసెస్ మోడల్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు మన ప్రాసెస్ మోడల్ ఇంటర్ఫేస్ కంప్లీట్ చేసి ప్రాసెస్ మోడల్ బటన్ క్లిక్ చేసినప్పుడు సో మనకి ప్రాసెస్ మోడల్ అనేది యాక్టివ్లోకి వస్తుంది. ఓకే, షేర్డ్ ఇంజన్స్ బేసిక్ ఏంటంటే షేర్డ్ ఇంజన్స్ పైన కొన్ని రన్ అవుతుంటాయి, అవి ప్రాసెస్ మోడల్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డీబీ. ఓకే, సో ఈ డేటా డీబీది ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది డీబీస్ అన్ని యాక్సెప్టబుల్. MySQL కానీ, వర్క్ బెంచ్, మ్యారియో డీబీ, సీక్వెల్ సర్వర్, ఆర్కెల్, ఇవన్నీ మనం ఎక్కడ కాన్ఫిగరేషన్ చేయొచ్చు అంటే అడ్మిన్ కన్సోల్లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, సో ఏ విధంగా అంటే దీనికి సంబంధించిన డీబీకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. సో యూఆర్ఎల్తో పాటు పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ పోర్ట్ నెంబర్స్ని సో వాళ్ళు ఇది అడ్మిన్ టీమ్ టేక్ కేర్ చేస్తుంది, మనం చేసేది కాదు. ఓకే, సో ఆ అడ్మిన్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే పోర్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకునేసి సో ఆ పోర్ట్ నెంబర్ ఆ యూఆర్ఎల్లోనే ఉంటుంది ఆ పోర్ట్ నెంబర్ కూడా. సో ఆ పోర్ట్ యూఆర్ఎల్ని మన అడ్మిన్ కన్సోల్లో కాన్ఫిగరేషన్ చేస్తాం విత్ యూఆర్ఎల్, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, సో వీటిని టెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ అగైన్ సో డీబీ టీమ్తో కనెక్ట్ అయ్యి సో వాళ్ళ కాన్ఫిగరేషన్స్ అని చెక్ చేసుకోవాలి. త్రూ ఈమెయిల్ ట్రిగ్గర్ చేసి మనకు పనిచేస్తాం. ఓకే, ఇవన్నీ అడ్మిన్ టీమే చేస్తుంది. జస్ట్ ఏంటంటే కాన్ఫిగరేషన్స్ ఎట్లా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో డేటాబేస్ కాన్ఫిగరేషన్ కూడా మనం చేయొచ్చు. అలాగే డేటా సర్వీస్ అని ఉంటాయి. ఓకే, ఈ దేనికి సంబంధించి అంటే రికార్డ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంటుంది మనకి. ఓకే, సో రికార్డ్స్ని సింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, కొన్ని మల్టిపుల్ డేటా ఎక్కువ వచ్చినప్పుడు దానికి షెడ్యూల్ టైం పెట్టి సింక్ చేసుకుంటాం. ఓకే, సో దాని పర్పస్ కోసం డేటాకి సపరేట్గా ఉంటుంది. సర్చ్ సర్వర్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సర్చ్ సర్వర్ ఏంటి అంటే సో మనకి గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఎట్లా ఉంటుందో సెర్చ్ కొట్టినప్పుడు మనకి మన ఏదైతే టాపిక్ ఎంటర్ చేస్తామో ఆ టాపిక్ రిలేటెడ్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అదే విధంగా మనకి ఏపీఎన్లో కూడా ఒక సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ సెర్చ్లో మనకి ఏపీఎన్లో ఎన్ని అయితే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ సెర్చ్లో ఉంటుంది. సో మీరు నేమ్ టైప్ చేసిన వెంటనే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్ప్లే చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది సెర్చ్ సర్వర్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ మెసేజింగ్ అనేది సో ఇది ఇంజన్స్కి రిలేటెడ్. ఓకే, ఇది ఏపీఎన్ ఇంజన్స్ రిలేటెడ్, దానికి నెక్స్ట్ స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్. ఓకే, ఈ ఫైల్ సిస్టమ్ ఏంటంటే డాక్యుమెంటేషన్ అంటే మనం ఒక ఏపీఎల్లో డాక్యుమెంట్ అని అప్లోడ్ చేసామనుకోండి, సో అప్లోడ్ చేసినప్పుడు దాని యొక్క రెఫరెన్స్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేసుకుని అది డీబీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఫైల్ అయితే ఎక్కడ ఉంటుందంటే విత్ ఇన్ ద ఏపీఎల్లోనే ఉంటుంది. ఓకే, మన ఫ్రంట్ ఎండ్ నుంచి అప్లోడ్ చేసినప్పుడు దానికి ఒక రెఫరెన్స్ ఐడి ఉంటుంది. ఆ రెఫరెన్స్ ఐడి డీబీలో స్టోర్ చేసుకొని ఫైల్ని మాత్రం సిస్టంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం డిస్ప్లే చేయాలని చూపించినప్పుడు ఆటోమేటిక్గా ఆ రెఫరెన్స్ ఐడి తోటి చూపిస్తుంది. ఓకే, అలాగే లాగ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఓకే, ఆ లాగ్స్ కాన్ఫిగరేషన్స్ కూడా మన దాంట్లోనే చూడొచ్చు. ఓకే, సిస్టమ్ లాగ్స్ అని ఉంటుంది, దాని ద్వారా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. సో ఇంటిగ్రేషన్స్లో మనకి వెబ్ సర్వీసెస్ ఉంటాయి, వెబ్ ఏపీఐ అని ఉంటుంది. ఓకే, వెబ్ సర్వీసెస్ అనేది ఏంటంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి మనం ఒక ఏపీఎన్లోకి తెచ్చుకోవాలన్నప్పుడు. ఓకే, సో ఏపీఎన్లోకి తెచ్చుకోవాలన్నప్పుడు డేటా అనేది మనం త్రూ వెబ్ సర్వీసెస్ ద్వారా తెచ్చుకుంటాం. సో దీనికి హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఓపెన్ సోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారానే మనం ఏపీఎన్లోకి ఎక్స్టర్నల్ యూఆర్ఎల్ అని తీసుకుని వచ్చి డేటాని పుల్ చేస్తాం. ఓకే, దీనిలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, గెట్, పుట్, పోస్ట్ అని చెప్పేసి వాటి గురించి తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో తీసుకొచ్చిందా మన ఏపీఎన్ నుంచి
ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఏపీఎన్ డేటా తీసుకొచ్చాము. అలాగే ఏమైనా చేంజెస్ చేయాలనుకోండి, సో ఎక్స్టర్నల్ సిస్టంలో డేటాబేస్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే త్రూ వెబ్ ఏపీఐ ద్వారా చేస్తాం. ఓకే, సో ఈ వెబ్ ఏపీఐకి కాన్ఫిగరేషన్స్ ఎట్లా చేయాలండి, సో వాటి గురించి కాన్ఫిగరేషన్స్ కూడా మనకు ఉంటాయి. సో జస్ట్ మనకు ఒక యూఆర్ఎల్ జనరేట్ చేస్తుంది. వన్స్ మనం రిక్వైర్డ్ డేటా ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసిన తర్వాత, సో రైట్ టు డేటా స్టోర్ ఎంటిటీ అనే ఫంక్షన్ ఉంటుంది. దాని ద్వారా మనం డీబీకి రైట్ చేయొచ్చు. ఓకే, సో వాటిలో కూడా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటి, ఆ యూఆర్ఎల్ ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఏమైనా పారామీటర్స్ కావాలా, ఆ పారామీటర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటి గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియల్ టైంకి ఇక్కడికి జస్ట్ చేంజ్ ఏంటంటే ఆ యూఆర్ఎల్కి క్రెడెన్షియల్స్ ఉంటాయి రియల్ టైంలో, ఇక్కడ అథెంటికేషన్స్ ఏమీ ఉండవు, అంతే డిఫరెన్స్. ఓకే, ఓపెన్ సోర్స్ యూఆర్ఎల్ ద్వారా మీకు ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డేటాని యూజ్ చేసుకోవాలి చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్. ఓకే, సో ఏపీఎన్ ఏపీఎన్ ఆర్పిఏ. సో ఏపీఎన్ ఆర్పిఏలో మనకి మోస్ట్ ఆఫ్ ది ఎనీ ఆప్షన్స్ ఉంటాయంటే త్రీ ఉంటాయి. ఓకే, సో బ్లూ ప్రిజమ్, యూఐ పాత్, ఆటోమేషన్ ఎనీవేర్. సో ఈ మూడింటి ద్వారా మాన్యువల్ టాస్క్ని మనం ఆటోమేషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఎలా చేయాలి అనేది వాటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓకే, ప్రీవియస్గా అయితే దీనికి జావా కోడ్ రిక్వైర్డ్. సో ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో కొంత కాన్ఫిగరేషన్స్ అయితే సో కోడింగ్ అనేది నాలెడ్జ్ కావాల్సి వస్తుంది. ఓకే, మీరు నేర్చుకోవచ్చు ఆర్పిఐ గురించి. సో కానీ ఇది అయితే కవర్ కాదు టాపిక్. అలాగే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి సిఆర్ఎం టూల్స్, సేల్స్ ఫోర్స్, డైనమిక్ సిఆర్ఎం నుంచి కూడా మనం ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా అనేది మనం ఇంటిగ్రేషన్ ద్వారా తెచ్చుకోవచ్చు. సో వాటిని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి, వాటి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఓకే, సో అలాగే మీకు డీబీ కాన్ఫిగరేషన్స్, ఇక్కడ జేడీబీసీ సీక్వల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ అడ్మిన్ కన్సోల్లో కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలనేది ఇది సపరేట్ గేమ్ ఏమి ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ఇన్ యాప్ మార్కెట్. సో ఈ యాప్ మార్కెట్ ప్లగ్ఇన్ అనేది లైక్ ఎలా ఉంటుందంటే మనకి మొబైల్లో ప్లే స్టోర్ లాగా ఉంటుంది. ఓకే, సో ఎట్లా అంటే ఇప్పుడు మన ప్లే స్టోర్లో ఏముంటుంది, లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇది యాప్ మార్కెట్ అవుతుంది. ప్లగ్ఇన్ అనేది ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ అప్లికేషన్ కావాలంటే ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే అది ఏపీఎన్లోకి వెళ్తుంది. ఓకే, సో ఇదే యాప్ మార్కెట్లో మనకి డిఫరెంట్ అన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకే, దాని మనకి ఏం కాదు, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు అవుట్లుక్ ఈమెయిల్స్ పంపించాలి, సో అవుట్లుక్ కాన్ఫిగరేషన్ చేయాలనుకోండి, సో దీనికి సంబంధించిన యాప్ మార్కెట్లో సెర్చ్ చేసామనుకోండి, సో దానికి సంబంధించిన అవుట్లుక్ వస్తుంది. ఓకే, సో అది చూపించినప్పుడు డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డిప్లాయ్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఏపీఎల్లోకి ప్లగ్ఇన్గా వస్తుంది. ఓకే, సో వాటిని మళ్ళీ కాల్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటాం. సో ఈ ప్లగ్ఇన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి యూజ్కి కమ్యూనిటీ ఎడిషన్లో చూపించడం లేదు. ఓకే, మీకైతే స్క్రీన్ షాట్ చూపిస్తాను వీటిలో మాత్రం. ఓకే, యాప్ మార్కెట్ అయితే చూడొచ్చు కానీ ప్లగ్ఇన్స్ మాత్రం చూడడం కుదరదు. ఓకే, సో ఈ ఏఐ కాన్ఫిగరేషన్స్ అయితే స్టిల్ ఇక్కడ రిక్వైర్డ్, లర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ మెషిన్ లెర్నింగ్ డిఐపి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ రిలేటెడ్ గూగుల్ డ్రైవ్ ఉంటుంది. ఓకే, గూగుల్ డ్రైవ్ కూడా అథెంటికేషన్స్ మన దగ్గర ఉండవు. ఓకే, సో వాటి కాన్ఫిగరేషన్స్ అయితే కష్టమా. ఓకే, ఐడిపి అంటాం. ఓకే, జనరేట్ ఏఐ కాన్ఫిగరేషన్స్ దీని గురించి కావాలి బేసిక్ కాన్సెప్ట్స్ ఇస్తా కానీ ఫుల్ ఫ్లెడ్జర్ అయితే రాదు, బేసిక్ ఓవర్ వ్యూ అంతవరకే. ఓకే, సో ఇది ఏపీఎన్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఏపీఎన్ వెబ్ సర్వీస్ ఇది కాదు, తీసేసానా? ఏపీఎన్ ఇంజన్స్ ఎట్టిపోయింది. సో ఏపీఎన్ ఇంజన్స్ మీకు ఇంతక ఆర్కిటెక్చర్లో చూపించాను కదా ఏపీఎన్ ఇంజన్స్ అని, అసలుకి ఏంటి అది. ఓకే, సో ఏపీఎన్ ఇంజన్స్ అనేది ఏంటి అంటే, సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో మీకు ఇంతక చెప్పాక 32 పెయిర్ ఆఫ్ ఇంజన్స్ కింద స్ప్లిట్ అవుతాయని చెప్పి, ఇండివిజువల్ ఇంజన్స్ ఉంటాయి, పెయిర్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయని చెప్పాను. సో వాటి గురించి ఏపీఎన్ ఇంజన్స్ అనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎలా ఉంటుంది సార్, మెమరీ స్టోరేజ్ ఎట్లా ఉంటుంది. సో ఈ స్టోరేజ్ ఎట్లా ఉంటుంది అంటే కేడిబి ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. దీన్ని కే లాంగ్వేజ్ అని కాల్ చేస్తారు. ఓకే, సో ప్రతి ఫైల్కి ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఓకే,
సో ఏపీఎన్కి ఫార్మాట్ వచ్చేసి కేడిపి. ఓకే, సో దీంట్లో మనకి ఏపీఎన్కి 15 ఇంజన్స్ ఉంటాయి దీనికి. సో 3 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్, అనలిటిక్స్ సంబంధించిన 3 ఉంటాయి, ఇండివిజువల్గా 6 ఉంటాయి. దీంతో పాటు కంటిన్యూషన్ లెగసీ పోర్టల్, సో ఇట్లా వీటికి అన్నిటికీ స్ప్లిట్ అయిపోయి వస్తాయి. ఓకే, సో ఆ ఇంజన్స్ గురించి ఇక్కడ స్ప్లిట్ చేసి చూపిస్తున్నాను. వీటిలో ఇండివిజువల్ ఇంజన్స్ ఏంటి అంటే, సో కంటెంట్, కొలాబరేషన్ స్టాటిక్స్, పోర్టల్ నోటిఫికేషన్, ఈమెయిల్ నోటిఫికేషన్స్, పర్సోనా అంటారు. ఈ పర్సోనా అంటే గ్రూప్స్ క్రియేషన్. ఓకే, గ్రూప్స్ క్రియేషన్ పర్పస్ కోసం సపరేట్గా ఉంటుంది. ప్రాసెస్ డిజైనింగ్కి సపరేట్గా ఉంటుంది. పోర్టల్కి సంబంధించి ఇక్కడ పోర్టల్ నోటిఫికేషన్ వేరు, పోర్టల్ క్రియేషన్ వేరు. ఓకే, ఈ రెండు 2 డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఛానల్స్, ఓకే, సో ఫోరం డిస్కషన్ వాటికి సపరేట్గా ఉంటుంది. ఇంతవరకు మాత్రమే ఇండివిజువల్ ఇంజన్స్. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ నుంచి పెయిర్ ఆఫ్ ఇంజన్స్ కింద కన్వర్షన్ అయిపోతుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ ఇంకా ఆల్మోస్ట్ చాలా ఉంటాయి. సో ఇంతవరకు అయితే మన బేసిక్ రిక్వైర్మెంట్ అంతే. ఓకే, ఇనిషియల్ స్టేజ్లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అడిగేవాళ్ళు, ఇప్పుడైతే ఏ క్వశ్చన్ అడగట్లేదు వీటిపైన. ఓకే, సో దీని గురించి అంతా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంటెంట్ ఏంటి, కొలాబరేషన్ స్టాటిక్స్ అంటే ఏంటి, పోర్టల్ నోటిఫికేషన్స్, ఈమెయిల్ నోటిఫికేషన్ అంటే ఏంటి, పర్సనలైజేషన్. ఓకే, వీటి గురించి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను, సో మీరు గో త్రూ అవ్వద్దు. అలాగే ఇలా ఇక్కడున్న ఏపీఎన్ ఆర్కిటెక్చర్ గురించి కూడా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాం, మీరు గో త్రూ అవ్వచ్చు. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No. ఓకే, సో మీకు అప్లికేషన్ చూపించే కదా, సో మనకు ఫ్రంట్ ఎండ్లో కనిపించేది అంతా ఇదే. ఓకే, డిజైనర్. ఓకే, మన ఆబ్జెక్ట్స్ అంతా బిల్డ్ చేసుకునేదంతా ఇక్కడే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం దీని గురించే నేను డిస్కషన్ చేసాము. సో వీటి గురించి ఇప్పుడు అంతా జరుగుతుంది. ఈ నావిగేషన్ బటన్లో మనకి అడ్మిన్ కన్సోల్ అయితే లేదు. సో ఇక్కడ ఈ నావిగేషన్ బటన్లోనే ఉంటుంది మనకి. ఓకే, సో ఈ క్లౌడ్ డేటాబేస్. ఓకే, సో ఏపీఎన్ ఆర్పిఐని క్లిక్ చేస్తే ఆర్పిఐ రిలేటెడ్ థింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. జస్ట్ మీకు ఓపెన్ చేసి పోర్టల్ చూపించగలుగుతారు అంతవరకు తప్ప మీకు కాన్ఫిగరేషన్ చేయాలంటే దీనికి లెంతీ ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, రియల్ టైంలో కూడా మనం కాన్ఫిగరేషన్ చేయడం కుదరదు. సో ఇది అగైన్ అడ్మిన్ టీమే కాన్ఫిగరేషన్ చేస్తుంది. ఓకే, సో ఎందుకంటే దీనికి సపరేట్ బాట్ అనేది ఉంటుంది. ఆ బాట్ ఇన్స్టాలేషన్ కాన్ఫిగరేషన్స్ అని చేయాలి. అది చేసినప్పుడే మనకి ఏపీఎన్ ఆర్పిఐ రన్ అవుతుంది, కానీ ఇన్యాక్టివ్లో చూపిస్తుంది. ఓకే, సో ఎక్కడ సమ్ కాన్ఫిగరేషన్ మిస్సింగ్ అవుతుంది మాకు మాన్యువల్గా ఇన్స్టాలేషన్ చేసి ఆ కాన్ఫిగరేషన్ చేసినప్పుడు. సో అందుకని మనం క్రియేట్ చేయలేకపోతున్నాం. ఓకే, సో ఇంకా ఇవన్నీ పోర్టల్స్. సో ఏఎన్సీ సొల్యూషన్ మ్యాన్ ఉంటుంది. సో ఇది క్రియేట్ చేసి, సో మనకి ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుంది. యూజర్కి అంతా కనిపించేది ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇప్పుడు టాస్క్ రిలేటెడ్ ఏమి ఉన్నాయో వాటి గురించి చూడవచ్చు. సో ఇక్కడ రికార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇవి రికార్డ్స్ కాన్సెప్ట్. సో మీకు నేను చెప్పాను కదా, సో వన్స్ ఒక యూజర్ అనేది హాస్పిటల్కి విజిట్ అయిన తర్వాత, ఆ విజిట్ అయినప్పుడు దాని యొక్క ఇన్ఫర్మేషన్స్ అంతా వచ్చిన క్లిక్ చేసినప్పుడు సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్. సో లేదా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి స్టార్టింగ్లోనే, సో ఆ పర్టికులర్ రికార్డు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడి నుంచే మనం డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఆడ రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో ఇది రికార్డ్స్ కాన్సెప్ట్. ఓకే, ఏం లేదు. ఓకే, ఓకే, సో ఇది ఇట్లా ఉంటాయి. సో మనకి యాడ్ రికార్డ్ అని ఉంటుంది. సో డీటెయిల్స్ చూడాలంటే క్లిక్ చేసి ఓపెన్ చేస్తే చూడొచ్చు. సో అలాగే రిపోర్ట్స్ కూడా మనకు చూడడానికి ఆప్షన్స్ ఉంటాయి. దీనికి ఒక స్టేటస్ ఏంటి, సో కంప్లీటెడ్ అయితే కంప్లీటెడ్, ఇన్ ప్రాసెస్ ఉంటే ఇన్ ప్రాసెస్, వీటి ఇన్ఫర్మేషన్, హిస్టరీ ఏమైనా ఉంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా. ఇవన్నీ ఇంటర్ఫేస్ ఇదంతా మొత్తం. ఓకే, ఇవన్నీ క్రియేట్ చేసేది ఇంటర్ఫేసే. సో ఈ ఇంటర్ఫేస్లో మనకు వచ్చిన లెఫ్ట్ సైడ్లో కాంపోనెంట్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. కాంపోనెంట్స్, ఆ కాంపోనెంట్స్ ఎలా తెలుసుకోవాలి వాటి గురించి. సో ఇది రికార్డ్స్ కనెక్టివిటీ ఏంటంటే రిలేటెడ్ యాక్షన్స్ ఏమైనా ఉంటాయి. సో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇది రిపోర్ట్స్. ఓకే, సో రిపోర్ట్స్ ఫిల్ చేసుకొని
హైయర్ అథారిటీస్ వాళ్ళు మాత్రం యూజ్ చేస్తారు. మేనేజర్, డైరెక్టర్స్ వీళ్ళు మాత్రం యూజ్ చేస్తుంటారు. ఓకే. సో ఇలా క్రియేట్ చేయాలి. ఓకే. సో వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టాస్క్. ఓకే. సో మనకు టాస్క్లు వస్తాయి కదా. సో ఆ టాస్క్లు అనేది ఇలా క్రియేట్ అవుతాయి. ఇది ప్రాసెస్ రిపోర్ట్స్ అంటారు. సో ఈ ప్రాసెస్ రిపోర్ట్స్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ ఉంటుంది ప్రాసెస్ రిపోర్ట్స్. ఓకే. సో ఈ ప్రాసెస్ మోడల్స్ అంటే ఏది చూసుకో మొత్తం వీటి గురించే మనంతా కమింగ్ క్లాసెస్లో డిస్కషన్ జరిగేది. ఓకే. సో ఇందరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో మండే నుంచి మనం అప్లికేషన్లోకి వెళ్ళిపోతాము. సో అప్లికేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో అప్లికేషన్లో ఏం ఆప్షన్ ఉన్నాయి, ఏపీఎన్ డిజైనర్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, సో వీటిలో ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి మండే క్లాస్లో తెలుసుకుంటాము. సో తర్వాత నుంచి అప్లికేషన్ బిల్డ్ చేసి క్రియేట్ చేయడం ఎలాగా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంతవరకు క్లియర్గా ఉందా? ఓకే. సో మీ డౌట్స్ అని అంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద కాల్. నథింగ్ ఫ్రమ్ సురేంద్ర గారు మీరు వెంకట్ గారిని అడగండి, మా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే. సో మాకు కనెక్ట్ అయ్యి చూద్దాం. ఓకే. యా అది నాకు దొరికింది అండి ఆన్సర్. నో ఇష్యూస్. ఓకే. ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ వీకెండ్. యా థ్యాంక్ యూ సో మచ్. యా. సో మండే అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అలాగే సైట్ ఎట్లా యాక్సెస్ ఎట్లా ప్రొవైడ్ కూడా చెప్తాను. సో దట్ మనం వర్క్ చేసుకోవచ్చు ఇంకా. యా షూర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్. సో మచ్. బాయ్. హ్యాపీ వీకెండ్. బాయ్. హ్యాపీ వీకెండ్.